ఇప్పుడు 31వ శ్లోకానికి ఇంట్రడక్షన్. ఇప్పుడు 30 శ్లోకాలు అయ్యాయి అంతే కదా, 30 శ్లోకాలు అయ్యాయి. 31వ శ్లోకానికి ఇంట్రడక్షన్ కొంచెం చెప్పాలి. ఇంతవరకు సమస్త క్షేత్రముల యందున్న సర్వక్షేత్రముల యందున్న క్షేత్రజ్ఞుడు నేనే, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని భగవంతుడు ఒక్కసారి సమాజాన్ని నిద్రలేపడానికి అర్జునుని నిమిత్తంగా పెట్టుకుని అర్జునుడి యొక్క హృదయంలో ఒక నిజాన్ని నిర్భయంగా కురుక్షేత్రంలో చెప్పిన గొప్ప మాట ఏమిటంటే, హే అర్జున, నీ నా అది అనే అనేక భేద రూపాలతో కనిపించే ఉపాధులు ఏవైతే ఉన్నాయో, దుర్యోధనాదులు అనే శత్రువులు అవ్వచ్చు, భీష్మాదులనే బంధువులు అవ్వచ్చు, ఇక నకులుడు సహదేవుడనే అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళు ఉపాధులు అవ్వచ్చు, నీ అనే అర్జున ఉపాధితో తోస్తున్న ఈ ఉపాధి కావచ్చు, నేను అనే ఈ యొక్క కృష్ణ భగవానుడి పేరుతో కనిపించే ఈ ఉపాధి కావచ్చు. సర్వ ఉపాధులు క్షేత్ర రూపము. ఈ క్షేత్రములు ఎలా తయారయ్యే తెలుసా? భగవంతుడు రూపము అని నాదేమీ గొప్పది కాదు. భగవంతుడికి ప్రియ శిష్యుడు అని నీ ఉపాధి ఏమీ గొప్పది కాదు. మనిద్దరికీ బంధువులని భీష్మాదులు ఉపాధులు గొప్పది కాదు. అన్ని ఉపాధులు ఒకే వస్తువు నుంచి తయారయ్యాయి. ఆ తయారయ్యే ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో అది మాత్రము అందరికీ సమానంగా ఉన్నది. ఏమిటది? ప్రకృతి. అలాంటి ప్రకృతి అనే దాని నుండే సర్వ ఉపాధులు తయారయ్యాయి. కాబట్టి ఆ ఉపాధులన్నీ క్షేత్రమే. ఉపాధులన్నీ క్షేత్రమే. ఆ ఉపాధులకి లోపట గడిబిడి చేసే ఆలోచనలు ఉన్నాయే, తలంపులు ఉన్నాయే, అవన్నీ కూడా ఇన్ని రకాలుగా ఉంటాయి తెలుసా అర్జున? ఇచ్ఛ, ద్వేషం, కామం, క్రోధం, భక్తి, ప్రేమ, రసం, రాసలీలలు, ఇన్ని రకాల ఆలోచనలు తలంపులు ఉంటాయి. అన్ని రకాలు లోపట ఉంటూ ఉంటాయి. ఇవన్నీ ఉపాధి ఎక్కడ తయారయ్యాయి? ఈ క్షేత్రమంతా ప్రకృతి యొక్క స్వరూపం. ఆ ప్రకృతి నుంచి స్థూలంగా కనిపిస్తున్న ఈ ఉపాధులు ఏవైతే ఉన్నాయో లోపట సూక్ష్మమైన ఆ ప్రకృతి యొక్క తత్వమే ఈ ఉపాధిని పెట్టుకుని ఇన్ని రకాలు రసాలన్నీ వెదజల్లుకుంటూ జీవిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా క్షేత్రం యొక్క స్వరూపము. క్షేత్రములు అనే ఉపాధులుగా విడవిడిగా ఏవైతే కనిపిస్తున్నాయో అన్ని క్షేత్రముల యొక్క స్వరూపము ఇంతే. ఇది ప్రకృతి. ఇలాంటి ప్రకృతి అనేక క్షేత్రాలుగా ఏవైతే కనిపిస్తున్నాయో, ఒక మట్టి అనేక కుండలుగా, బాణులుగా, పిడతలుగా అనేక విభాగాలతో విడివిడిగా ఏవైతే కనిపిస్తున్నాయో అలా విడివిడిగా కనిపించే అన్ని ఉపాధులకి మట్టిలాగా అన్ని ఉపాధులతో కూడుకున్న క్షేత్రం అనే ఉపాధులన్నిటికీ కూడా అక్కడ ప్రకృతియే కారణము. ప్రకృతియే కారణము. అలాంటి ప్రకృతి రూపమైన క్షేత్ర రూపమైన సర్వ క్షేత్రాలు ఏవైతే కనిపిస్తున్నాయో అర్జున, ఈ యొక్క ఎదురుగుండా కనిపిస్తున్న ఆ క్షేత్రంలో అటుపక్క శత్రువంశంతో కూడుకున్న వాళ్ళు, ఇటు మిత్రవంశంతో కూడుకున్న వాళ్ళు, వాళ్ళు వీళ్ళు నువ్వు నేను అందరూ కూడా క్షేత్రమే. అంతా క్షేత్రమే. ఆ క్షేత్రాలకి అన్నిటికీ క్షేత్రజ్ఞుడు మాత్రము ఏకమై ఉన్నవాడు. క్షేత్రజ్ఞుడు మాత్రము ఏకమై ఉన్నవాడు. వాడు మాత్రము ఈ ప్రకృతి రూపమైన సత్వగుణము, రజోగుణము, తమోగుణమని అంటు లేనివాడు. సత్వగుణము, రజోగుణము, తమోగుణములతో తయారైనవి క్షేత్రాలు, ఆ అంటుతో కూడుకున్నవి క్షేత్రాలు. ఆ అంటుని వీడి ఉండవు. ఒక తూరీగకి దారం కట్టి దాన్ని ముందుకి ఏ రకంగా వెళ్ళలేక ఇటు అటు కదులుతూ ఉంటే, ఆ డ్యాన్స్ చేస్తూ ఉంటే దాని దారం కట్టిన వాడు ఏ రకంగా ఆనందిస్తాడో ఆ రకంగా ప్రకృతి రూపకంగా వచ్చిన వికారాలతో కూడుకున్న సర్వక్షేత్రాలకి ప్రకృతి ఆ తూరీకి దారం కట్టినట్టుగా అది ఆడిస్తూ ఉంటుంది. ఇచ్ఛతోటి, ద్వేషంతోటి, రాగం చేత, సుఖం చేత, ఈ రకంగా అనేక భావాలతో ఆడిస్తూ ఈ క్షేత్రాల్ని ఉంటుంది. అందువల్ల ఇవన్నీ ప్రకృతి రూపకంగా ఉంటుంది. కానీ క్షేత్రజ్ఞుడైన వాడు ప్రకృతితో సంబంధం ఉన్నవాడు కాదు. ఇందువల్ల ఆ ప్రకృతి ఆయన యొక్క త్రిగుణాత్మకమైన మాయ. ఆయన యొక్క ఆ త్రిగుణాత్మకమైన మాయ
ఆయన చేతిలో ఉంచుకొని ఆయన సర్వాన్ని ఆడిస్తున్నవాడు. ఈశ్వర సర్వభూతానా మృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని, సమస్త ప్రాణుల్ని ఆయనే భ్రమింపచేస్తున్నాడు కదా. అందువల్ల సమస్త క్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడు నేనే అని అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు తన శరీరాన్ని, అర్జునుడి యొక్క శరీరాన్ని పక్కకు పెట్టి తన క్షేత్రజ్ఞ స్వభావాన్ని, ఆత్మస్వభావాన్ని భగవంతుడు అద్భుతంగా ఈ యొక్క క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 13వ అధ్యాయంలో ఈ రకంగా చెప్పాడు. ఉపాధి వలన ఒక్కొక్క క్షేత్రజ్ఞుడు ఒక్కొక్క విధంగా ఉన్నట్టుగా అనుకోవచ్చు. ఉపాధుల చేత ఒక్కొక్క క్షేత్రజ్ఞుడు ఒక్కొక్క విధంగా ఉన్నాడు. దేవతల యొక్క క్షేత్రజ్ఞుడు ఉత్కృష్టుడు, దేవతల యొక్క క్షేత్రజ్ఞుడు ఉత్కృష్టుడు, అలాగే మానవుల యొక్క క్షేత్రజ్ఞుడు మిశ్రముడు, అలాగే జీవరాశులు మిగతా జీవరాశుల యొక్క క్షేత్రజ్ఞుడు నీచుడు, కించిజ్ఞుడు, సర్వజ్ఞుడు, మధ్యస్థుడు, ఈ రకంగా ఎన్ని రకాలుగైనా అనుకోవచ్చు. అయితే నిజం చెప్పమంటావా అర్జున, పరమార్థంగా ఎటువంటి హెచ్చుతగ్గులు ఆ యొక్క క్షేత్రజ్ఞుడి యందు లేనే లేదు. పరమార్థంగా క్షేత్రజ్ఞుడి యందు ఎటువంటి హెచ్చుతగ్గులు లేవు. నిజంగా ఏ అశుద్ధి ఉండేవాడు కాదు ఈ క్షేత్రజ్ఞుడు. అయినా ఉపాధి సంబంధం చేత అశుద్ధిగా పుట్టినట్లు దాని ప్రయత్నపూర్వకంగా మనం కడుక్కున్నట్లు శుభ్రపరుచుకున్నట్లుగా కనపడుతున్నాడు. అంతఃకరణ శుద్ధి కలిగితే అని అంటాం కదా. నిజంగా ఆయన ఎప్పుడు కూడా శుద్ధుడు శుభ్రుడు. ఉన్న శుద్ధుడు శుభ్రుడిని తెలుసుకోవాలి అంటే అంతఃకరణ శుద్ధి కలిగితే అంటారు కదా. వైదికులు అంతఃకరణ శుద్ధి కలగంటే మంత్రాలు చదువుకోవడం అనుకుంటారు. అంతఃకరణ శుద్ధి కలగాలి అంటే రాగద్వేషాలు వదిలిపెట్టాలి. బాహ్య ప్రపంచం యందు విషయానురాగం వదిలిపెట్టాలి. అలాగే లోకాలు లోకాంతరాలు యందు ఆ గమనాగమనాలు యందు ఇచ్ఛ వదిలిపెట్టాలి. వీటిని వదిలిపెట్టడమే అంతఃకరణ శుద్ధి. కానీ అంతఃకరణ శుద్ధి అంటే ఊరికినే రాగద్వేషాలు బాగా పెంచుకుని కుక్కను ముట్టుకుంటే పాపం వస్తుంది, ఆవును ముట్టుకుంటే పుణ్యం వస్తుంది, ఇలాంటి రాగద్వేషాలతో కూడుకునే అంతఃకరణ ఎవరికైతే ఉంటుందో అలాంటి అంతఃకరణకి ఎప్పటికీ జ్ఞానం కలగదు. జ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే భక్తిభావంతో ఉన్నవాడికే జ్ఞానం కలుగుతుంది. భక్తి చేత అంతఃకరణ శుద్ధి చెయ్యాలి. భక్తి చేత అంతఃకరణ చెయ్యాలి అంటే కుక్కలో ఉన్నది, ఏనుగులో ఉన్నది, అలాగే ఆవులో ఉన్నది, ప్రతి మానవుల్లో ఉన్నది, ప్రతి పశుపక్షాదుల్లో ఉన్నది, సర్వము ఆ బ్రహ్మము, ఆ పరమాత్మ యొక్క లీలయే, పరమాత్మ యొక్క స్వరూపమే అని ముందు భక్తిభావంతో కొలిచేవాడికి ఆ అంతఃకరణ వ్యాపకమైనప్పుడు జ్ఞానం కలుగుతుంది. అలాంటి ఉపాధి సంబంధించేత అశుద్ధి అయినట్లు దాని ప్రయత్నపూర్వకంగా మనం శుభ్రపరుచుకున్నట్లు ఈ రకంగా కనబడుతుంది. అయితే ఉదాహరణకి కోపం వచ్చింది అనుకోండి. మనకి కోపం వచ్చినట్లు అవుతుంది. మనకి కోపం లోపల కలుగుతుంది కదా, కోపం వచ్చినట్లు అవుతుంది కదా. ముందు మనకు తెలుస్తుంది కదా, మన కోపం మనకు తెలుస్తుంది కదా. అవతల వాడిని కసిరే ముందు మనకు వెర్రెక్కుతుంది లోపల. ఆ వెర్రెక్కి కొంచెం తెక్కగా మారుతుంది. తెక్కగా మారినప్పుడు ఆ వ్యక్తిని పిలిపిస్తాం, లేకపోతే ఆ వ్యక్తి దగ్గర మనం వెళ్ళిపోతాం వాడు రావడం లేట్ అయితే, లేకపోతే ఆ వ్యక్తి వచ్చే వరకు వెయిట్ చేస్తాం. కొంచెం కోపాల్లో తేడా ఉంటుంది. వెర్రి కోపం ఉన్నప్పుడు మనం వెళ్ళిపోతాం, చూడం. రెండో రకమైన కోపం అయినప్పుడు మనం రప్పిస్తాం కదా. ఈ రకంగా ఈ యొక్క కోపం వచ్చినట్లు అవుతుంది కదా మన మనసులో. అయినప్పుడు వచ్చింది అని అనుకుంటాం, కోపం వచ్చిందని అనుకుంటాం. కొంచెం సేపు ఉండి అది ఉద్రేకపరుస్తుంది, ఆ కోపం మనం ఉద్రేకపరుస్తుంది. మధ్యలో పక్కవాడు ఎవడైనా ఉన్నారనుకోండి, మీరు చెప్పింది కరెక్ట్ అండి, వాడికి మొన్న కూడా చెప్పాను ఆ విషయం, చెప్పినవాడు వినిపించుకోలేదండి, అప్పుడు వాడు అలాగే చేశాడండి అని పక్కన ఎక్కించేవాడు ఉంటాడు. లేకపోతే మనకి పాత విషయాలన్నీ కూడా వాడు చేసినవన్నీ ఆ రాంగ్, అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గుర్తుకొస్తుంటాయి. దాన్ని ఉద్రేకపరుస్తుంది. మన లోపల ఉండేవైనా బయట దానికి తగ్గట్టు ఇంకో మనిషి ఉంటాడు, వాడి వల్లనే ఉద్రేకపరుస్తూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఎవడో వచ్చాడు, పోలిద్దరు ఏదో చిన్నపిల్లలు తప్పు చేయకపోతే ఎవరు చేస్తారండి? ఏదో చిన్నపిల్లడు తప్పు చేశాడు, చిన్నపిల్లడు తప్పు చేయకపోతే ఎవరు చేస్తారు? పెద్దవాళ్ళు చేస్తారా? పెద్దవాళ్ళు చేస్తే ఏంటి అన్యాయం అనుకుంటారు. చిన్నపిల్లలు తప్పు చేశారు అని సున్నితంగా జాగ్రత్తగా చెప్పాడు అనుకోండి, అప్పుడు కోపం వదిలేస్తుంది. అంతే కదా. ఒకడు ఉద్రేకపరిచేవాడు ఉంటాడు, లేకపోతే మనసైన ఉద్రేకపరుస్తుంది.
లేకపోతే ఇంకోటి ఎవరు సరైన వ్యక్తి వచ్చినా, లేకపోతే మన మనసులో మంచి భావం వచ్చినా ఆ కోపం వదిలేస్తుంది. ఇదంతా ఎక్కడ కలుగుతుంది? అంతఃకరణలో కోపం వచ్చిందండి, కోపం వచ్చినట్టు తెలిసింది. అంతఃకరణలో కోపం వచ్చింది, కోపం వచ్చినట్లుగా తెలిసింది. ఆ కోపం వచ్చినట్లుగా తెలిసిన దాన్ని ఉద్రేకంతో పెరుగుతున్నదని తెలిసింది. ఉద్రేకంతో పెరిగిన దాన్ని అణుచుకోవడం కాకుండా వివేకం చేతనో, లేకపోతే పక్కవాడు మంచి స్నేహం గలవాడు వచ్చిన చేతనో అది ఆ కోపం పోయింది. ఈ మూడు కూడా అంతఃకరణలో జరిగాయి. ఈ మూడు అంతఃకరణలో జరిగే ఈ కోపం యొక్క వికారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు తెలుసుకుంటున్నాము? అది ఇదంతా మన అనుభవంలో కలుగుతుంది, అంతే కదా? ఇదంతా మన అనుభవంలో కలుగుతుంది, ఇదంతా మన అనుభవంలో కనబడుతూ ఉంటుంది. అందుకని ఇంద్రియానికి విషయంగా కనబడదు. అంతఃకరణలో జరిగే ఈ గడిబిడి అంతా కూడా, ఈ కోపం అంటే కోపం, క్రోధం, కామం అన్నీను, ఈ వికారాలు ఇవన్నీ కూడా మనకి అనుభవంలో కనబడుతూ ఉంటుంది. అయితే తత్వదృష్టి వల్ల ఉండేది మార్పు ఏదైతే ఉందో, తత్వదృష్టి వల్ల ఉండేది ఏదైతే ఉందో అది మాత్రం మార్పు చెందదు. ఇప్పుడు ఈ అనుభవం ఏదైతే ఉన్నదో ఇది వేదనా అనుభవం. ఇది కోపం కలిగింది, ఉద్రేకపరిచింది, తర్వాత వదిలేసింది, ఇది వేదనా అనుభవం. కానీ తత్వదృష్టి చేత అంతఃకరణ కలిగిందనుకోండి, తత్వదృష్టి అంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ, వేదాంత విజ్ఞానం చేత ఏదైతే బుద్ధికి ఒక ఆలోచన వచ్చిందనుకోండి, బుద్ధికి ఒక వివేకం వచ్చిందనుకోండి, ఈ కోపతాపాదుల్లా కాకుండా, అలాంటి బాహ్య ప్రత్యయాలు వేదన ప్రత్యయాలతో కూడా కాకుండా తత్వదృష్టితో, వేదాంత దృష్టితో ఒక రకమైన విచారణ చేసిందనుకోండి, దానికి ఆ రకమైన మార్పు చెందదు. ఒక రకంగా రావడం, అది ఉద్రేకం చెందడం, భావ ప్రకటన, తర్వాత దాన్ని వదిలేయడం చేయదు. ఒకసారి భావన ప్రకటన వరకు రావచ్చు, కానీ వదిలేయడం చేయదు. ఒకసారి భావ ప్రకటన చేసిందంటే తత్వజ్ఞానం అది వదిలేనివ్వదు. అదేం చేస్తుంది? శాంతింపజేస్తుంది. అక్కడ కోపాన్ని, లేకపోతే కామాన్ని, లేకపోతే క్రోధాన్ని అక్కడ విడిచేస్తుంది కదా. ఒక ఆవేశపూరితమైన కామం కలిగిందనుకోండి, తీరిన తర్వాత వదిలేస్తుంది. ఇక్కడ ఒక తత్వజ్ఞానం చేత, వివేకం చేత, ఆత్మజ్ఞానం బాగా తెలుసుకున్నాం అనుకోండి, జ్ఞానం కలిగిన తర్వాత ఒక ఆవేశమైన భావం రావచ్చు. వచ్చినప్పుడు ఇంకా వేదాంతాన్ని చేస్తున్నప్పుడు అది ఆ భావావేశం ఉపశాంతి చేస్తుంది, విడిచేది. దేన్ని? తత్వాన్ని వదిలేదు, ఆవేశాన్ని ఉపశాంతి చేస్తుంది. అందువల్ల ఈ రకంగా ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఈ రకంగా ఈ తత్వజ్ఞానం వల్ల ఉండేది ఏదైతే ఉన్నదో అది మార్పు చెందదు. అందులో జనాలు తనకి కనబడిన దానినే నిజమని వ్యవహరిస్తారు. జనాలు ఎవరైతే ఉన్నారో దానికి ఏదైతే కనిపిస్తుందో అదే నిజమని వ్యవహారం చేస్తూ ఉంటారు. అధ్యాత్మ శాస్త్రం ఎప్పుడూ ఉన్నదాన్నే నిజమని చెప్తుంది. జనాలు తమకు కనబడిన దాన్నే నిజం అనుకుంటారు. ఆధ్యాత్మిక శాస్త్రం ఎప్పుడు ఉన్నదాన్నే నిజమని చెప్తుంది. జనాలు మాత్రం కనిపిస్తున్న దాన్ని నిజం అంటారు. ఆధ్యాత్మిక శాస్త్రం కనిపించిన దాన్ని నిజమని చెప్పదు, అది కాదని చెప్పదు. ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుంది? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపిస్తుంది, ఉన్నదాన్ని దాన్ని తెలియచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ రకంగా ఇక్కడ సూర్యుడు కనిపించడం లేదు, మేఘం మూసుకుందని జనాల వ్యవహారం అనుకోండి. సూర్యుడు కనిపించడం లేదు, మేఘం మూసుకుందని జనాలు వ్యవహారం చేస్తుంటారు కదా. అంతా మేఘావృతమైంది, సూర్యుడు 2 రోజుల నుంచి కనిపించడం లేదండి, అందుకే మా అమ్మగారు సూర్యుడు కనిపిస్తే కానీ భోజనం చేయడం లేదు, అందుకే 2 రోజుల నుంచి మా అమ్మ భోజనం మనిషింది, సూర్యుడు కనిపిస్తేనే భోజనం చేస్తుంది, ఇది ఒక వ్రతం అంటారు కదా లోకల్లో. ఈ రకంగా కానీ అప్పుడు కూడా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. మీ అమ్మకి బుద్ధి లేకపోవచ్చు, లోకంలో బుద్ధి లేకపోవచ్చు, అందరికీ బుద్ధి లేకపోవచ్చు, అప్పుడు కూడా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. అతడు మేఘాల కంటే, సూర్యుడి యొక్క స్వరూపం ఏమంటే మేఘాల కంటే 1000 యోజనాలు పైన ఉన్నవాడు. మేఘము సూర్యుని కప్పలేదు, మేఘం ఎక్కి కొన్ని వేల రెట్లు కోట్లు దూరాలు ఉన్నవాడు, అంత దూరంగా ఉన్నవాడు ఆ సూర్యుడు అంటే. అందువల్ల మేఘము కంటే సూర్యుడు ఎంతో అధికమైన విశాలంతో కూడుకున్నవాడు, కొన్ని వేల రెట్లు దూరంగా ఉన్నవాడు. అలాంటి సూర్యుడు ప్రకాశము వలననే మేఘం కూడా మనకి కనిపిస్తున్నది. సూర్యుడి యొక్క ప్రకాశం వల్లే మేఘం కూడా మనకు కనిపిస్తున్నది. మేఘం ప్రకాశవంతమే మేఘం మనకు కనిపిస్తున్నది. సూర్యుడికి చాలా దగ్గరగా మేఘం ఉండదు, ఈ మేఘం అంటే సూర్యుని కప్పేది. సూర్యుడి కప్పాలంటే అసలు అసందర్భం. ఈ మేఘానికి కొన్ని వేల రెట్లు పైన ఆ సూర్యుడు ఉన్నాడు కదా. దానికంటే ఈ మేఘం ఎంత
దాని విశాలం ఎంత? భూమి కన్నా కొన్ని వేల రెట్లు విశాలమైన అది గ్రహం. అది అలాంటి ఇలా ఉన్నా మనం సూర్యుడికి మేఘం మేఘం అడ్డుకుంది, అందుకని సూర్యుడు కనిపించట్లేదు అని అంటాం. ఆ రకంగానే మనకి కష్టం కొత్తగా వచ్చింది అనుకుంటాం, కానీ వచ్చింది. మనం మొదటి నుంచి ఉన్నట్లే ఉన్నాం. కష్టం వచ్చింది అనుకుంటాం, అప్పుడు మనం కష్టం కొత్తగా వచ్చింది అనుకున్నప్పుడు మనం ఉన్నాం. కష్టం కొత్తగా వచ్చింది అనుకున్నప్పుడు మనం ఉన్నాం. కష్టం వచ్చినప్పుడు మనం ఉన్నాం. కష్టం తొలగిపోయినప్పుడు మనం ఉన్నాం. మనం మారలేదు. కష్టము రావడము, కష్టము ఉండడము, కష్టము తొలగిపోవడము, మూడిటికి మనం వేరుగా ఉన్నాం కదా. మూడిటికి మనం వేరుగా ఉన్నాం. కష్టం ఇంతలోపునే పరిహారం అయిపోతుంది, తొలగిపోతుంది. అందువల్ల మనం ముందు ఉన్నాము, కష్టం వచ్చినప్పుడు ఉన్నాము, కష్టము తొలగిపోయినప్పుడు పూర్వం వలె ఉన్నాం కదా. ఆ రకంగానే ఎప్పుడూ ఒకే రూపంలో ఉండే మనము పరమార్థ స్వరూపమే ఉన్నాము. ఇదే మనందరి యొక్క ఆత్మస్వరూపమే ఉన్నది. దానిని తెలియచేయడానికి, ఈ యొక్క విషయాన్ని తెలియచేయడానికి 31వ శ్లోకం దీన్ని చూపిస్తున్నది అని. 31వ శ్లోకం దీన్ని తెలియచేస్తున్నది అని. ఏకస్య ఆత్మనః సర్వదేహాత్మత్వే తద్దోష సంబంధే ప్రాప్తే ఇదం ఉచ్యతే. ఇక్కడ అవతారిక ఒకే ఆత్మ. పూర్వపక్షి అడుగుతున్నాడు అన్నమాట. పూర్వపక్షి కాదు, మామూలుగా అవతారికలో ప్రశ్న. ఒకే ఆత్మ సర్వదేహాదులుగా ఆత్మగా ఉంటే, ఒకే ఆత్మ సర్వదేహాలకి ఆత్మగా ఉన్నట్లయితే వాటి యొక్క సంబంధం, ఆ సంబంధం చేత, సర్వదేహాదుల యొక్క సంబంధం చేత ఆ దేహాలకు ఉన్న దోషం తప్పక ఉండాలి అని ఎవరికైనా సంశయం రావచ్చు. దాని గురించి భగవంతుడు ఇదం ఉచ్యతే, భగవంతుడు ఈ రకంగా చెబుతున్నాడు. అర్థమైందా? ఒకడే ఆత్మ సర్వదేహాలకి కూడా ఆత్మ అవడం వలన ఆ దేహదోష సంబంధము ప్రాప్తిస్తుంది కదా ఆత్మకి. అంటే దానికి భగవంతుడు చెబుతున్నాడు. ఏమని? దీనికి హెడ్డింగ్ ఏంటంటే శ్లోకానికి, ఆత్మకి దేహానికి సంబంధం యొక్క స్పర్శయే లేదు. ఆత్మకి దేహాది సంబంధం యొక్క స్పర్శయే లేదు అనేది హెడ్డింగ్. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. హే కౌంతేయ, అనాదిగా ఉండడం చేత, అనాదిత్వాత్ అనాదిగా ఉండడం చేత, నిర్గుణత్వాత్ నిర్గుణుగా ఉండడం చేత, పరమాత్మ అవ్యయ, ఆ అవ్యయుడైన పరమాత్మ శరీరస్థోపి కౌంతేయ, వాడి శరీరంలో ఉన్నప్పటికే కౌంతేయ నకరోతి నలిప్యతే. ఈ రకంగా అంటుకుంటాడేమో అనుకుంటున్నావేమో. వాడు అనాది అయినవాడు, నిర్గుణుడైన వాడు, గుణరహితుడైన వాడు. సత్వగుణం చెప్పిన ఇంతవరకు సత్వగుణము, రజోగుణము, తమోగుణం 3 గుణాలతో సంబంధం లేనివాడు. ఏ గుణాలతో సంబంధం లేనివాడు? సంబంధం లేనివాడు అనాది, ఆది లేనివాడు. అందువల్ల ఆయన మార్పు లేనివాడు. శరీరంలో బాల్యము, యవ్వనము, కౌమారము, ముసలితనము మార్పు చెందుతున్నా ఆయన మార్పు చెందడు. శరీరము గుణాలతో కూడుకుని వ్యవహరిస్తున్నా వ్యవహారం చెందడు. శరీరము ఆది ఉండి అంతమైపోతున్నా దానితో ఆదిగా పుట్టడు, అంతమైపోడు, అనాది అయినవాడు. ఇలాంటి వాడు లోపట ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో శరీరస్థోపి, శరీరంలో ఉన్నప్పటికీ కౌంతేయ, అతడు ఏ కర్మ అంటులేదు, ఏ కర్మ చెయ్యడు అని శ్లోకార్థం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.